రామ్మోహన్ గారు చెప్పండి, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దాంట్లో ఏదైతే రైతుకు సంబంధించి బోనస్ 200, ఆ బోనస్ని ఎలా చూడాలి అసలు? ఖచ్చితంగా మంచిదే అంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దానిలో కొన్ని అనవసరంగా అంటే ప్రజలు అడగని కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎవరన్నా అడిగినరా? కర్ణాటకలో ఇచ్చినాం గనుక ఇక్కడ ఇస్తా అంటే. సగం ఆర్టీసీ ఇప్పటికే దివాలా తీసింది. మరింత దివాలా తీస్తది కదా! అనవసరపు హామీలు ఉన్నాయి ఇందులో. నిజంగానే అప్పు చేసి పప్పు కూడా తినొద్దు. కరెక్టే. ఉన్న వ్యవస్థలు నాశనం చేసుకోవద్దు కదా! ఇప్పుడు రూ. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తా అంటున్నారు. సరైనది కాదంటున్నాడు. ఇప్పుడు విద్యుత్ సంస్థలు అప్పుల్లో ఉన్నాయి. విద్యుత్ సంస్థలు రేపు కష్టంలో ఉన్నాయి. అందుకని నేనేమంటున్నానంటే అనవసరం హామీలు ఇచ్చి దాన్ని పెంచుకుంటే అన్ని పార్టీలు ఆగమైతే రేపు పొద్దున మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంకా ఆగమైద్దని నేను అంటున్నాను. అందుకనే 2 విషయాలు చెప్తాను శ్రీనివాస్ గారు. మనకు సురేష్ గారు. ఇప్పుడు ఇందులో 6 పథకాలు, 12 హామీలు ఇచ్చారు. ఇన్ని అన్ని అవసరం లేదంటున్నాడు. గ్యాస్ సబ్సిడీ ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ మెల్లమెల్లగా ఎత్తేస్తూ ప్రజలను అలవాటు చేసినాం కదా! మళ్ళీ దానికెందుకు? ఎందుకంటే మంచో చెడ్డో ఇవాళ 10,000 అంటే గ్యాస్ అలవాటైన ఉంటే అలవాటు అయి ఉండాలి, ఇంకా వాళ్ళకి ఇంకా మేలు చేయకూడదు అంటారా? కాదంట్లేదు నేను. కాదంట్లేదు. అది ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేయాలి సురేష్ ప్రశాంత్ గారు. గారు నేనేమంటున్నానంటే, ఇప్పుడు కొన్ని మోడీ గారన్న విషయంలో అనుచిత ఉచితాలు వద్దన్న దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాడు. అనుచిత ఉచితాలు వద్దు. ఇప్పుడు బస్సు ప్రయాణం ఉంది. ఏ రకంగా మనం ఆహ్వానిద్దాం? రేపు పొద్దున మీరు కూడా ప్రకటిస్తుండొచ్చు ప్రశాంత్ గారు. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు 500 అంటే ఇప్పుడు వేలం పాట రాజకీయాలు అయిపోయినాయి. మొన్న పోయినసారి ఏమైంది? రూ. 1000 పెన్షన్ 2000 కాంగ్రెస్ అనగానే 2016 ఎందుకు చేశారు? 1500 అత్త చేసేది. సొమ్ము అల్లుడు దానం ఒక మాట చేసినట్టు. చెప్తాను. శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తాను. ఇప్పుడు అట్లానే రేపు పొద్దున ఏమంటున్నారంటే 2000 పెన్షన్ ఉంది. 3000 ప్రకటిస్తారని అందరికీ తెలుసు. కేసీఆర్ గారు రేపు ఖచ్చితంగా 3000 చేస్తారు. వీళ్ళు 4000 అన్నారు. మీరు 5000 అంటారా? అట్లానే ఇట్లాంటివి పోటీలు పడి మీరు చేసుకుంటూ పోతే ఏమైందంటే ప్రజలకు అందద్దు అంటలేను నేను. కానీ మహిళలకు బస్సు ప్రయాణం ఎవరైనా అడిగినరా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని అడిగినరా? 2 విద్యుత్ సంస్థలు నాశనం చేసినావు ఇప్పటికే. ఇప్పుడు మనకు వ్యవస్థ నాశనం చేసుకుంటూ పోతే ఎట్లా ఈ వేలంపాట రాజకీయాలు ఎన్ని రోజులు అంటున్నా. తెలంగాణ సెంటిమెంట్ ప్రకారం కొద్ది రోజులు నడిచింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ నడిచింది. ఇప్పుడు 17 సెప్టెంబర్ రాజకీయాలకు కూడా ఫుల్ స్టాప్ పడ్డది. అన్ని దారులు ఒకటైనాయి. అందరూ ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఓ రకంగా చెప్పాలంటే పేరేదైతే చేసిండ్రు. కానీ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తే సరే 17 సెప్టెంబర్ చాప్టర్ నడిచింది. రేపు కావాల్సింది తెలంగాణ అభివృద్ధిలో మనం ఎట్లా భాగం పంచుకుందాం. అన్ని పార్టీలు రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా.